హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ జడ్జింగ్ ద జడ్జెస్ ద పవర్ అండ్ పిట్ ఫాల్స్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ముందుగా కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా సుప్రీం కోర్ట్ నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈ పర్టికులర్ కేసులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. అదేంటంటే, ఏదైనా చట్టం పార్లమెంట్ అయినా స్టేట్ లెజిస్లేటర్ అయినా పాస్ చేసినప్పుడు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణించను అని చెప్పి. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లో మనం ఈ కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముందుగా అది ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అవుతుందో చూద్దాం. యూపీఎస్సీ అయితే GS2 పేపర్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ జ్యుడిషియరీ అనే టాపిక్లో, అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 3లో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా అనే టాపిక్లో కవర్ అవుతుంది. అలాగే తెలంగాణ గ్రూప్ 1లో అయితే పేపర్ 3లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా అనే టాపిక్లో కవర్ అవుతుంది. నెక్స్ట్, నిన్న చూసిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఆ ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ టు అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ కాదు, అది యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. సో ఈవెన్ దో మనకి ఆర్టికల్ 48A ఉన్నా అది ఒక మనకి ఫండమెంటల్ డ్యూటీ కింద వస్తుంది. సో ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అయితే కాదు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నది. సో అది ఒక లీగల్ మ్యాండేట్ మాట. సో అందుకు ఈ స్టేట్మెంట్ రాంగ్. అలాగే సెకండ్ స్టేట్మెంట్, ఆల్ మినరల్ ఎక్స్ప్లాయిటేషన్స్ నీడ్ ద క్లియరెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అన్ని మినరల్ ఎక్స్ప్లాయిటేషన్స్ కాదు, అది నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ద మినరల్ ఎక్స్ప్లాయిటేషన్స్ మీద ఆధారపడుతుంది. ఒకవేళ అది మేజర్ మినరల్స్ అయితే కేటగిరీ A కింద వెళ్తాయి, మైనర్ మినరల్స్ లైక్ శాండ్, గ్రేవల్ ఇవన్నీ కేటగిరీ B కింద వెళ్తాయి. అది నిన్న చూసాం. సో అందుకే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి, నైదర్ 1 nor 2. ఎప్పట్లాగే మన టాపిక్ వెళ్లే ముందు ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. Consider the following statements. Pursuant to the report of H.N. Sanyal Committee, the Contempt of Court Act 1971 was passed. Second statement, the Constitution of India empowers the Supreme Court and High Court to punish for the contempt of themselves. Third statement, the Constitution of India defines civil contempt and criminal contempt. In India, the Parliament is vested with the powers to make laws on the content of the court. ఆప్షన్స్ చూసి ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఒకవేళ తెలియకపోయినా పర్వాలేదు, ఈ రోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ అయ్యే లోపల ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కుందాం. ఈ రోజు టాపిక్ని ఈ సబ్ టాపిక్స్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్, అబౌట్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. సెకండ్ వన్, నందిని సుందర్ అండ్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈ కేసు ఏంటి, అండ్ పిట్ ఫాల్స్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్, అంటే ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఫస్ట్, ముందుగా మనం హిస్టరీ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ గురించి తెలుసుకుందాం. ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ఇండియాలో ఫస్ట్గా వచ్చిన లా ఏంటంటే 1926లో వచ్చింది. అంటే ఇది ఒక ప్రీ ఇండిపెండెంట్ ఎరా యాక్ట్ మాట. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే హైకోర్ట్స్కి పవర్ ఇచ్చింది. దేనికోసం, సబార్డినేట్ కోర్ట్స్ ఆర్డర్స్ ఎవరైనా ధిక్కరిస్తే ఆ కేసెస్ని పర్స్యూ చేయొచ్చు అని. నెక్స్ట్ వచ్చిన యాక్ట్ 1952లో వచ్చింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్. ఇది ఈ ముందున్న యాక్ట్ని రిప్లేస్ చేస్తూ మిగతా కోర్ట్స్కి కూడా ఆ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. నెక్స్ట్ మనకి 1971లో వచ్చింది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న యాక్ట్ ఇదే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. అది ఒక కమిటీ రికమెండేషన్ వల్ల వచ్చింది. అది ఏ కమిటీ, H.N. సానియల్ కమిటీ మాట. ఓకే, ఈ కమిటీ రికమెండేషన్ వల్ల ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ యాక్ట్ 1971 వచ్చింది. ఇది ఈ ప్రీవియస్ యాక్ట్ని రిప్లేస్ చేస్తుంది. ముఖ్యంగా మనకి కాన్స్టిట్యూషనల్లో ఎక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని డిఫైన్ చేసి ఉండదు. కాన్స్టిట్యూషనల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి ప్రస్తావన ఉంటుంది కానీ డిఫైన్ చేసి ఉండదు. కానీ ఎక్కడ డిఫైన్ అవుతుంది అండ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసెస్ వచ్చినప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ పర్టికులర్ యాక్ట్లో ఉంది. ఈ యాక్ట్ ఎవరు చేశారు, మనకి పార్లమెంట్ చేసింది. ముందుగా డెఫినేషన్ చూద్దాం. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్, ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ దట్ అబ్స్ట్రక్ట్ justice or disrupts the authority and dignity of the court. అంటే కోర్ట్ అథారిటీనైనా కోర్ట్
పరువునైనా ఇంపాక్ట్ చేసే ఏదైనా పనిని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. ఉదాహరణకి సుప్రీం కోర్టులో రేప్ గురించి ఒక ట్రయల్ అవుతుంది అనుకోండి. ఇక్కడ అక్యూజ్డ్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అండ్ విక్టమ్ ఉన్నారు, నార్మల్ సిటిజన్. సో ఈ అక్యూజ్డ్ ఇతని ఇన్ఫ్లుయెన్స్ ద్వారా విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, కోర్ట్ అథారిటీని, అంటే కోర్ట్ ఏంటి, ఫెయిర్ ట్రయల్ ఎన్ష్యూర్ చేస్తుంది. సో ఇది కోర్ట్ అథారిటీ. ఈ కోర్ట్ అథారిటీని ఇంపాక్ట్ చేస్తున్నారు కదా వీళ్ళు, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ. ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్గా కోర్టు పరిగణించవచ్చు మాట. కోర్టు దృష్టిలో వెళ్తే దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక మూవీ వచ్చింది, కోర్ట్ మూవీ. అది ఏంటి, మిస్యూజ్ ఆఫ్ పాస్కో యాక్ట్ మీద మాట. ఓకే, సో ఇందులోని విలన్ ఏం చేస్తారు, హీరో మీద అన్యాయంగా వేస్తారు కదా, అది ప్రూవ్ చేయడానికి చాలా మంది విట్నెసెస్ ని కొనేస్తూ ఉంటాడు. సో కోర్ట్ అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణించవచ్చు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇలా రెండు ఉంటాయి అన్నమాట మనకి మేజర్లీ. ఒకటి సివిల్ కంటెంప్ట్, ఇంకొకటి క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి, సివిల్ కంటెంప్ట్ అంటే విల్ఫుల్ డిసోబీడియన్స్ ఆఫ్ ఎనీ కోర్ట్ ఆర్డర్, డైరెక్షన్ ఆర్ డిక్రీ. విల్ఫుల్ డిసోబీడియన్స్ అంటే తెలిసి కోర్ట్ ఆర్డర్ని ఫాలో అవ్వకపోవడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే కోర్ట్ ఈ ఆర్డర్ ఇచ్చింది అని తెలుసు మనకి, దట్ ఈస్ ద నాలెడ్జ్. అండ్ ఆ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ మనం చేసే రిసోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి, అయినా మనం చేయట్లేదు అనుకోండి, దాన్ని విల్ఫుల్ డిసోబీడియన్స్ అంటారు. ఉదాహరణకి ఏదైనా కేసులోని, మర్డర్ కేసులోనో ఇందులోనో కోర్ట్ కాంపెన్సేషన్ విక్టమ్కి ఇవ్వమని చెప్పింది అండ్ అక్యూజ్ దగ్గర ఆ వనరులు కూడా ఉన్నాయి, అంటే కాంపెన్సేషన్ ఇవ్వడానికి అతని దగ్గర డబ్బు కూడా ఉంది, అయినా కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ని అతను ఫాలో అవ్వలేదు అనుకోండి, దాన్ని విల్ఫుల్ డిసోబీడియన్స్ అంటారు. అలాగే విల్ఫుల్ బ్రీచ్ ఆఫ్ అన్ అండర్టేకింగ్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, డివోర్స్ మ్యాటర్ కేసు ఒకటి ఉంది. అందులో చైల్డ్ కస్టడీ గురించి కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని, పాపనో బాబునో మదర్ దగ్గరికి పంపించమని. కానీ అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఆ పర్సన్, ఆ ఫాదర్ పంపించలేదు అనుకోండి, అప్పుడు అది విల్ఫుల్ బ్రీచ్ ఆఫ్ ద అండర్టేకింగ్ మాట. అంటే కోర్టుకి నేను పంపిస్తాను అని రాతపూర్వంగా అతను రాసిచ్చాడు, కానీ అతను అది చెయ్యలేదు. సో ఇది కూడా విల్ఫుల్ బ్రీచ్ ఆఫ్ ద అండర్టేకింగ్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ మాట. సో దీన్ని ఈ రెండు సివిల్ కంటెంప్ట్ కింద వస్తుంది. నెక్స్ట్ క్రిమినల్ కంటెంప్ట్. సో ఈ క్రిమినల్ కంటెంప్ట్ కింద మేజర్లీ మూడు వస్తాయి. ఒకటి, దట్ స్కాండలైజెస్ ద కోర్ట్ ఆర్ లోవర్స్ ఇట్ అథారిటీ. అంటే కోర్ట్ అథారిటీని లోవర్ చేసే పనులు ఏమైనా, ఇందాక మనం చూసినట్టు విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, జడ్జిని థ్రెటన్ చేయడం, ఇలాంటివి ఏవైనా పనులు చేస్తే అది లోవర్స్ ద అథారిటీ ఆఫ్ ద కోర్ట్. ప్రిజుడైజెస్ ఆర్ ఇంటర్ఫైర్స్ విత్ ద ఆన్గోయింగ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి పాస్కో యాక్ట్లో అయినా అండ్ వెన్ ద కేస్ ఇస్ డీలింగ్ విత్ ద రేప్ విక్టమ్స్ మనకి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఏంటి, ఈ విక్టమ్స్ని లైక్ వాళ్ళ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇలాంటి వాటిని రికార్డ్ చేయకూడదు. ఇలా మనం కోర్ట్ ఇలా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఉన్నాయని తెలిసి కూడా మనం రికార్డ్ చేసి అది పబ్లిక్ చేస్తే అది ఇంటర్ఫియరింగ్ విత్ ద కోర్ట్ ప్రాసెస్ మాట. సో అది క్రిమినల్ కంటెంప్ట్ కింద వస్తుంది. అబ్స్ట్రక్ట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఎనీ వే. సో కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో అవ్వకుండా ఉండడం అండ్ ఇలాంటి పనులు ఏమైనా చేస్తే అవి క్రిమినల్ కంటెంప్ట్ కింద వస్తుంది. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ బేసిస్. అసలు ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్కి బ్యాకింగ్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఏంటి అండ్ లీగల్ బ్యాకింగ్ ఏంటి. కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఏంటంటే ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీం కోర్టుకి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసెస్ తీసుకునే పవర్ ఉందన్నమాట. అలాగే హైకోర్టుకి ఆర్టికల్ 215 ప్రకారం ఈ పవర్ ఉంది. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ప్రకారం లీగల్ బ్యాకింగ్ కూడా ఉంది. పర్టికులర్ యాక్ట్ ఏం చెప్తుంది, మనకి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ డెఫినేషన్ ఇస్తూ ఆ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా అవ్వాలి, ఏం చేయాలి అని మొత్తం ప్రొసీడింగ్ నాలెడ్జ్ అంతా ఇందులో ఉంది. ఇది పార్లమెంట్ పాస్ చేసింది. అలాగే ఆర్టికల్ 142 ఉపయోగించి, ఇది ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కదా, దేనికి కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి. ఈ పర్టిక్యులర్ క్లాజ్ ఉపయోగించి కూడా సుప్రీం కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ తీసుకోవచ్చు. ఇనిషియేషన్ ఆఫ్ ద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు ఆ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఇనిషియేట్ చేయొచ్చు,
ఒకటి సుమోటో ఇనిషియేటివ్. సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఎలాగో కాన్స్టిట్యూషనే పవర్ ఇచ్చింది. సో డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు డైరెక్ట్గా పిఐ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఎలా తీసుకుంటాయో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కంప్లైంట్ బేస్డ్, అంటే ఎవరైనా సుప్రీంకోర్టుకో హైకోర్టుకో కంప్లైంట్ ఇవ్వచ్చు ఇలా అయ్యింది అని చెప్పి, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా కేసు తీసుకెళ్లాలంటే అటార్నీ జనరల్ అప్రూవల్ ఉండాలి. అదే హైకోర్టుకి తీసుకెళ్లాలంటే అడ్వకేట్ జనరల్ అప్రూవల్ ఉంటే అప్పుడు ఆ కేసు రిజిస్టర్ అవుతుంది. నెక్స్ట్ ఈవెన్ సబార్డినేట్ కోర్ట్స్ కూడా డైరెక్ట్గా రిఫర్ చేస్తాయి అన్నమాట. సో ఇలా ఈ 3 పద్ధతిలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు కోర్ట్స్లో. సేఫ్ గార్డ్ టు ద డిఫెండెంట్ ఇన్ ద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్. డిఫెండెంట్ అంటే ఇక్కడ ఎవరు? డిఫెండెంట్ అంటే ఇప్పుడు కోర్ట్ ఏంటి సుమోటివ్గా కేసు ఫైల్ చేస్తుంది, నువ్వు చేసిన పని వల్ల కోర్ట్ అథారిటీ తగ్గింది అని చెప్పి. సో కోర్ట్ ఎవరి మీద కేసు వేస్తుందో ఆ పర్టికులర్ అక్యూజ్డ్ ఉంటారు కదా, అతన్ని డిఫెండెంట్ అంటారు. సో ఇక్కడ డిఫెండెంట్కి కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే జ్యుడిషియరీ అన్నది ఒక స్టేట్ మిషనరీ కదా. సో ఒక ఇండివిజువల్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ స్టేట్ మిషనరీతో కేసు ఉన్నప్పుడు ఇది పవర్ఫుల్ ఆటోమేటిక్గా. వీళ్ళకంటూ కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఏంటా సేఫ్ గార్డ్స్ చూద్దాం. డిఫెండెంట్కి ప్రయర్ నోటీస్ ఇవ్వాలన్నమాట. అంటే అసలు నీకు కేసు ఎందుకు వేస్తున్నావు దాని వివరాల గురించి చెప్తూ ఒక నోటీస్ ప్రొవైడ్ చేయాలి ముందుగా. నెక్స్ట్ రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్, అంటే నువ్వు ఒక లాయర్ని పెట్టుకోవడానికి నీకు రైట్ ఉంది. పనిష్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ ద క్లియర్ ప్రూఫ్, అంటే కంప్లీట్ ట్రయల్ అయిపోయి ఎవిడెన్సెస్ అయిన తర్వాతే పనిష్మెంట్స్ ఇవ్వాలి, కానీ ముందుగానే పనిష్మెంట్ ఇవ్వకూడదు. రైట్ టు అపీల్ ద ఆర్డర్. ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసెస్కి వన్ ఆఫ్ ద సేఫ్ గార్డ్ ఏంటంటే కోర్టు ఇచ్చిన తీర్పుని అపీల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాన్ రిక్వెస్ట్ డిఫరెంట్ జడ్జ్. ఇప్పుడు ఒక కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ ఒక వ్యక్తి ఉన్నారు, పర్సన్ కాల్డ్ ఎక్స్. అతను కోర్ట్ జడ్జ్ని థ్రెటన్ చేయడమో ఏదో చేశారనుకోండి, అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసు కింద రిజిస్టర్ అయింది. సో ఆ కేసులోని ఆ జడ్జే కూర్చుంటే న్యాయం చెప్పడానికి బయాస్నెస్ ఉండొచ్చు కదా. సో అందుకే డిఫెండెంట్కి ఆప్షన్ ఇస్తున్నారు అన్నమాట, నీకు కావాలంటే డిఫరెంట్ జడ్జిని నువ్వు అడగచ్చు అని చెప్పి. నెక్స్ట్ కోర్ట్ మే గివ్ వార్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ పనిష్మెంట్, అంటే గ్యారంటీగా పనిష్మెంటే ఇవ్వాలని కాదు, సివియారిటీ ఆఫ్ కేస్ బట్టి కోర్టు వార్నింగ్ కూడా ఇవ్వచ్చు. అంటే లైక్ దేర్ ఆర్ సర్టన్ కేసెస్ వేర్ కోర్ట్ సెట్ అన్కండిషనల్ అపాలజీ ఇవ్వు సుప్రీం కోర్టుకి, ఇలాంటి వార్నింగ్స్ ఇచ్చి కూడా వదిలేయచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసెస్ ఆ చర్య అయిన 1 year లోపలే కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ అవుతుంది, కానీ ఆఫ్టర్ 1 year తర్వాత ఫైల్ చేయడానికి లేదు. దీస్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ ఫర్ ద డిఫెండెంట్స్. ఇప్పుడు ఒకవేళ ఆ తీర్పు ఆ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసు రుజువు అయింది అనుకోండి, అసలు మ్యాక్సిమం పనిష్మెంట్ ఎంతవరకు ఉండొచ్చు? ఒకటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. సో ఈ యాక్ట్ ప్రకారం ఫైన్ ఇవ్వచ్చు ఎంతవరకు? 2000 వరకు, ఆర్ పనిష్మెంట్ ఇవ్వచ్చు 6 months వరకు. కొన్ని కేసెస్లో సివియారిటీ బట్టి 2 ఇస్తారు. అండ్ కోర్ట్ ఇంకా అది చాలలేదు ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకుంది అనుకోండి, ఆర్ చిన్న ట్రివియల్ మ్యాటర్ ఫైన్ కూడా అవసరం లేదు అనుకోండి, లైక్ అపాలజీ చెప్పమని చెప్తుంది, ఆ పవర్స్ ఇంకా సివియర్గా ఉంది, సో కోర్ట్ ఇంకేదైనా తీర్పు ఇవ్వాలి అనుకుంటే అది కూడా కోర్ట్ డిస్క్రిషన్లో ఉంది. బేసికలీ ఆర్టికల్ 142 ఉపయోగించి ఈవెన్ ఇట్ కెన్ గివ్ ద పనిష్మెంట్ విచ్ కోర్ట్ థింక్స్ ఇట్ ఈస్ ఫిట్. నెక్స్ట్ అసలు కంటెంట్ కానిదేంటి? ఇప్పుడు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటో చూసాం, సివిల్, క్రిమినల్ కంటెంప్ట్ అని. అసలు కంటెంట్ కానివి ఏంటి? ఎందుకంటే కోర్టుకి ఎదురుగా మాట్లాడిన ప్రతిదీ కంటెంట్ అవ్వదు కదా, కొన్ని కాని ఉంటాయి కదా, అవేంటో చూద్దాం. సో టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్, ఈ కంటెంట్ విచ్ ఇస్ నాట్ కంటెంట్ అన్నవి కూడా ఈ యాక్ట్లోనే డిఫైన్ చేయబడింది. ఫస్ట్ వన్, ట్రూత్ ఈస్ ద డిఫెన్స్. అంటే నిజం మాట్లాడాం అనుకోండి, అది అగెయిన్స్ట్గా జ్యుడిషియర్కి అగెయిన్స్ట్గా ఉన్నా అది అందులో నిజం ఉంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జంప్షన్. ఇంకొకటి ఇన్నోసెంట్ పబ్లికేషన్, అంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ గురించి తెలియక కొన్ని పబ్లికేషన్స్ చేసాం అనుకోండి, అది కూడా నాట్ అ కంటెంప్ట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఫేర్ రిపోర్టింగ్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్, అంటే ఇప్పుడు ఏంటి పాస్కో యాక్ట్లో ఇందాక మనం చూసాం ఇన్ కెమెరా రికార్డింగ్స్ ఇవి పబ్లిక్ చేయకూడదు అని చెప్పి. కానీ ఇప్పుడు ఒక సెన్సేషనల్ కేసు అవుతుంది అనుకోండి, ఆ కేసులో ఇప్పుడు విజయ్ మాల్యా కేసు అయింది, సో ఆ కేసులో ఏమవుతుంది ఏంటి అన్నది తెలుసుకోవడం పబ్లిక్
ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, ఎందుకంటే హీ హ్యాస్ టేకెన్ ద ట్యాక్స్ మనీ, రైట్? సో ఉంటుంది కదా. సో కోర్టు బయట ఏంటి, జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తారు, ఏ పర్టికులర్ లాయర్ మాట్లాడారు, ఏం మాట్లాడారు, సో కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏంటి, ఏమయ్యాయి అని చెప్పి. సో ఒక జెన్యూన్ రికార్డింగ్స్ ఉంటాయి కదా, అవి ఆ రిపోర్టింగ్ చేయొచ్చు అన్నమాట. కోర్ట్ రిస్ట్రిక్ట్ చేసినవి కాకుండా మిగతావి చేయొచ్చు అని. రెస్పెక్ట్ఫుల్ క్రిటిసిజం ఆఫ్ జుడిషియల్ యాక్ట్స్ అంటే జుడిషియరీ తీసుకున్న నిర్ణయాన్ని రెస్పెక్ట్ఫుల్గా క్రిటిసైజ్ చేయొచ్చు. లైక్ మనకి 2015లో సుప్రీం కోర్ట్ ఎన్జాక్ ఇన్ యాక్ట్ని కొట్టేసింది. ఏంటిది ఈ ఎన్జాక్ అంటే? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. సో ఈ కమిషన్ ద్వారా ఏంటంటే పార్లమెంట్ అప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ని అండ్ హైకోర్టు జడ్జెస్ని చూస్ చేయడానికి ఈ యాక్ట్ ప్రపోజ్ చేసింది. సుప్రీంకోర్టు 2015లో ఈ యాక్ట్ని కొట్టేసి ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని చెప్పింది మాట. కానీ దీన్ని కొంతమంది క్రిటిక్స్ లైక్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఇదేంటంటే జుడిషియరీకి ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ లేకుండా అయిపోయింది అని కొంతమంది క్రిటిసైజ్ చేశారు. సో ఇలాంటి క్రిటిసైజం ఇట్ ఈస్ ఫైన్. నెక్స్ట్, పర్సనల్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్డ్ వితౌట్ బ్యాడ్ ఇంటెన్షన్. సో పర్సనల్ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 142ని క్రిటిసిజం ఏంటి, జుడిషియల్ ఓవర్ రీచ్ అనే ఒక క్రిటిసిజం. అలాగే పిఏఎల్ని కూడా మనం జుడిషియల్ ఓవర్ రీచ్ కింద అంటాం. సో ఇదంతా ఏంటి, దీస్ ఆర్ ద పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, లీగల్ ఒపీనియన్స్ మీద. సో ఇవి కూడా కంటెంప్ట్ కింద రావు అన్నమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ఈ కేస్ కాంటెక్స్ట్ అన్నాను కదా, ఆ కాంటెక్స్ట్ ఆ కేస్ గురించి చూద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇది 2005లో స్టార్ట్ అయింది. సో 2005లో ఒకటి అయిందన్నమాట. ఏంటంటే టాటా అండ్ ఇసర్ గ్రూప్ వీళ్ళు బస్తర్ రీజన్లో ఛత్తీస్గఢ్లో ఐరన్ మైనింగ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ బస్తర్ రీజన్ దేనికి ఫేమస్, నక్సలిజం, రైట్? సో వీళ్ళు ఏమనుకుంటారంటే, సో మేము ఆ మైనింగ్ స్టార్ట్ చేస్తే మాకు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆర్ మా మైనింగ్ యాక్టివిటీకి నక్సలిజం నుంచి థ్రెట్ ఉంది అనుకుంటారు. సో ఇది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సల్వజూడన్ అని చెప్పి ఒక లోకల్ ఫోర్స్ని, ఓకే, రెగ్యులర్ పోలీస్ ఫోర్స్ కాకుండా ఒక వాలంటరీ ఫోర్స్ని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా నియమిస్తుంది అన్నమాట. వీళ్ళేంటి లోకల్ యూత్, లోకల్ ట్రైబల్ యూతే. వాళ్ళకేంటి యాంటీ ఇన్సర్జెంట్ ఫోర్సెస్గా, అంటే రెగ్యులర్ ఫోర్సెస్ మావోయిస్ట్ని డీల్ చేసే రెగ్యులర్ పోలీస్ ఫోర్స్తో వీళ్ళు సహాయం చేయడానికి వీళ్ళని నియమిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళకి వెపన్స్ ఇస్తూ వాళ్ళని ఈ ఇన్సర్జెంట్ ఆపరేషన్స్లో హెల్ప్ చేయమని చెప్పింది. కానీ చాలా క్రిటిసిజం వచ్చింది ఈ యాక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. ఏంటా క్రిటిసిజం, ఈ సల్వజూడన్ చాలా మంది ట్రైబల్ విలేజెస్ని ఖాళీ చేయించారు అనమాట. అరౌండ్ 35,000 ట్రైబల్స్ డిస్ప్లేస్ అయిపోయారు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ వీళ్ళు ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్లో ఇన్వాల్వ్ అయినట్టు అండ్ టార్చర్స్, రేప్, మర్డర్స్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేసినట్టు చాలా రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. సో దీని మీదుగా 2011లో సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళింది అండ్ 2011లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అన్నమాట. ఆ తీర్పు ఏంటంటే ఈ సల్వజూడన్ అన్న ఫోర్స్ ఉంది కదా, దీన్ని పీస్ మేకర్ అంటారు గోండీ లాంగ్వేజ్లో, ఓకే. సో ఈ పర్టిక్యులర్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ని ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తూ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్స్కి కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చింది. ఏంటది, వెపన్స్ ఏవని ఇచ్చావో నువ్వు ఈ స్పెషల్ ఫోర్స్కి ఆ వెపన్స్ నువ్వు వెనక్కి తీసేసుకో. అండ్ ఇంకొకటి, ఎవరు డిస్ప్లేస్ అయ్యారో వాళ్ళని రీహాబిలిటేట్ చేయమని అండ్ ఏ ఆరోపణలు ఉన్నాయో దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పింది. ఇదే 2011లో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక యాక్ట్ పాస్ చేసింది, ఈ ఛత్తీస్గఢ్ ఆక్సిలరీ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ యాక్ట్ 2011. ఈ యాక్ట్ ప్రకారం ఏం చేసిందంటే ఇట్ లీగలైజ్ దిస్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ మాట. సో ఇది లీగలైజ్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని రెగ్యులైజ్ చేసి అండ్ ఇంకొక తీర్మానం కూడా ఈ యాక్ట్లో వచ్చింది. ఏంటది, సో ఆక్సిలరీ ఫోర్సెస్ రెగ్యులర్ ఫోర్సెస్కి ఇన్సర్జెంట్ ఆపరేషన్స్లో హెల్ప్ చేస్తాయి అని చెప్తూ, అలా ఈ ఎస్పీఓస్ అన్నవి ఒక ఆక్సిలరీ ఫోర్స్ అని చెప్తూ ఈ యాక్ట్ ఫీచర్స్ మాట. సో దీన్నే ఈ నందిని సుందర్ అనే కేసులో
సుప్రీం కోర్ట్ 2011లో ఇచ్చిన డైరెక్టివ్స్కి ఎగెయిన్స్ట్గా ఉందని చెప్పి ఈ యాక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుంది అని చెప్పి సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఫస్ట్ ఏం చేసిందంటే, సో కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసు వేశారు కదా, దాన్ని డిస్పోజ్ చేసింది. ఎందుకు డిస్పోజ్ చేసింది, కారణం ఏం చెప్పిందంటే, ఆల్రెడీ 2011లో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది, సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, రిపోర్ట్ కూడా ఫైల్ అయ్యింది, అండ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ రీహాబిలిటేషన్ కూడా చేసింది, దాని గురించి కూడా రిపోర్ట్స్ ఫైల్ చేసింది. సో అది లేదు అని చెప్తూ కొట్టేసింది. అది కొట్టేస్తూ ఇంకో విషయం కూడా చెప్పింది, ఏదైనా లా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లా చేసింది కదా, ఆ లా స్టేట్ లెజిస్లేటర్ అయినా పార్లమెంట్ అయినా చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద రాదు అని చెప్పి. ఎందుకంటే దిస్ ఈస్ ద లెజిస్లేటర్ పని ఏదైనా లా చేయడం, లాని అమెండ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా అది ఇంకొక లా చేసి ఇంకేదైనా చేయొచ్చు. కానీ లా చేసింది కాబట్టి పార్లమెంటు, సుప్రీంకోర్టు వాటి మీద కేసు వేయడానికి, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసు వేయడానికి లేదు అని చెప్పింది. అలా చెప్తూ ఇట్ అప్హోల్డ్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ ద ఎగ్జిక్యూటివ్. అండ్ ఇంకొకటి కూడా చెప్పింది, ఏదైనా లెజిస్లేటివ్ సుప్రీంకోర్టుకైనా జ్యుడిషియరీకైనా ఎప్పుడు తీసుకురావచ్చు, 2 క్రైటీరియాస్ మీదే ఆ లాని సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేస్తుందని చెప్పింది, ఆర్ జ్యుడిషియరీ ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఏంటి ఆ క్రైటీరియా, లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటర్ ఉంది. సో పార్లమెంట్ కొన్ని వాటి మీదే, యూనియన్ లిస్ట్ వీటి మీదే లాస్ చేయగలదు. ఈవెన్ స్టేట్ లెజిస్లేటర్ స్టేట్ లిస్ట్ మీద లాస్ చేయగలదు. అంతేగాని ఇప్పుడు స్టేట్ లెజిస్లేటర్ వెళ్ళి పార్లమెంట్ జ్యూరిడిక్షన్లో లాస్ చేయడానికి వీల్లేదు. ఉదాహరణకి మనకి స్టేట్ ఫార్మేషన్ ఉందనుకోండి, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్టికల్ 3 ప్రకారం ఈ పర్టికులర్ లాస్ ఎవరు చేయగలరు, ఓన్లీ పార్లమెంట్ చేయగలరు. అంటే ఇప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2గా విభజించారు కదా, సో అది ఎవరు చేయగలరు, పార్లమెంటే చేయగలరు, స్టేట్ లెజిస్లేటర్ చేయకూడదు. కానీ ఒకవేళ స్టేట్ లెజిస్లేటర్ అలాంటివి పాస్ చేసింది అనుకోండి, ఇట్ ఈస్ ద నాట్ ఇన్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్. సో ఇలాంటి కేసెస్ని లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అంటారు. ఇలా కుదరలేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి ఆర్ హైకోర్టుకి కేసెస్ తీసుకువెళ్ళొచ్చు. అంటే ఆ లా కరెక్ట్ కాదు, ఎందుకంటే అది పార్లమెంట్ చేయవలసిన లా కానీ స్టేట్ లెజిస్లేటర్ చేసింది అని చెప్పి తీసుకువెళ్ళొచ్చు. ఇంకొకటి ఏమని చెప్పింది, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. అంటే చేసిన లా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ప్రకారంగా లేదనుకోండి, అంటే ఆర్టికల్ 14 పరంగా లేదు, ఆర్ ఏదైనా ఫండమెంటల్ రైట్ని ఫాలో అవుతూ లేదు, ఆర్ ఈక్వాలిటీని ఫాలో అవుతూ లేదు, రూల్ ఆఫ్ లాని ఫాలో అవుతూ లేదు, అలా ఏమైనా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్కి వైలేటివ్గా ఉన్నా అప్పుడు కూడా కేసుని తీసుకువెళ్ళొచ్చు. కానీ జస్ట్ బికాజ్ పార్లమెంట్ అయినా స్టేట్ లెజిస్లేటివ్ అయినా దాని పవర్ని అంటే లా మేకింగ్ని చేస్తే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద పరిగణించడానికి లేదు అని చెప్పింది. ఇప్పుడు దీని క్రిటిసిజం చూద్దాం. వేగ్ అండ్ బ్రాడ్ డెఫినిషన్ ఫస్ట్ వన్. అంటే ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్లో దేర్ ఈజ్ అ స్కాండలైజింగ్ ద అథారిటీ ఆఫ్ ద కోర్ట్ అని చెప్పండి. అంటే కోర్టు పరువుని తగ్గించే పనులు ఏమైనా చేస్తే అది ఎవరు అలా చెప్పారు, కానీ క్లియర్ కట్ డెఫినిషన్ లేదు. అది ఎవరు డిసైడ్ చేసుకుంటారు, కోర్టే కేసు వేస్తుంది కాబట్టి సుమోటోలో కోర్టే డిసైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సబ్జెక్టివ్ మాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రిటిసిజం. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు ఏంటి, మనకి ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19 ఉంది. సో 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు కోర్టుకి ఎదురెళ్ళే ప్రతిదీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద అవ్వదు. కానీ ఇఫ్ దేర్ ఆర్ కేసెస్ దట్ కోర్ట్ ఇలా కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ నార్మల్గా మిస్యూజ్ చేయొచ్చు. సో it may against the freedom of speech and even it is impacts the investigative journalism కూడా. సో జర్నలిజంలో ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉంటారు, వాళ్ళు డిగ్ చేస్తూ ఉంటారు ట్రూత్ తెలుసుకోవడానికి, కరప్షన్ గురించి తెలుసుకోవడానికి. సో అలాంటప్పుడు కూడా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ని మిస్యూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, జడ్జ్ యాక్ట్ యాజ్ అ కంప్లైంట్ అండ్ ద జడ్జ్. ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉందనుకోండి, కేసులో ఆ పర్సన్ కాల్డ్ ఎక్స్ కోర్టులో జడ్జిని థ్రెటన్ చేశారు. ఓకే, సో అప్పుడు ఆ జడ్జ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసు వేశారన్నమాట. సో ఇక్కడ ఏంటి,
ఈవెన్ దో మనకి సేఫ్ గార్డ్స్లో ఏం మెన్షన్ చేశారు, ఆ డిఫెండెంట్ కావాలంటే ఇంకొక జడ్జిని అడగొచ్చు అని చెప్పి. కానీ అతనికి ఒక చాయిస్. ఒకవేళ అతను ఎగ్జిక్యూట్ చేసుకోలేకపోతే ఆ చాయిస్, ఆ జడ్జే ఈ కేసుని కూడా డీల్ చేస్తారు అన్నమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రిటిసిజం. ఈవెన్ దో మనకి ఆ డిఫెండెంట్కి ఆప్షన్ ఉన్నా, ఆ డిఫెండెంట్కి ఆప్షన్ తెలియకపోతే డెఫినెట్గా ఎవరు కేసు వేసారో వాళ్ళే దానికి తీర్పిస్తారు. అప్పుడు బయాస్నెస్ ఉంటుంది కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రిటిసిజం. నెక్స్ట్, అవుట్డేటెడ్ కొలోనియల్ లెగసీ. సో ఇది బ్రిటిష్ ఎరా నుంచి వచ్చింది అండ్ ఇప్పుడు బ్రిటన్లో అది లేదు, కానీ మనం ఫాలో అవుతున్నాం. సో అది అవుట్డేటెడ్ అంటున్నారు. లీడ్స్ టు ఓవర్ రీచ్ అండ్ డిలే. ఆల్రెడీ మనకి జుడిషియరీలో కేస్ బర్డెన్ చాలా ఉన్నాయి. అరౌండ్ 5 crore ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అందులోని అరౌండ్ 1.5 lakh కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయండి. సో దీనివల్ల ఏంటి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఆల్రెడీ ఉన్న భారాన్ని ఇంకా పెంచుతుంది. నెక్స్ట్, సో కన్క్లూషన్ ఏంటి, జస్టిస్ బిఎస్ చౌహాన్ 274 లా కమిషన్ రిపోర్ట్లో ఏమన్నారంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ యాక్ట్ 1971 ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, ఒకటి, ఇంకా మనకు జుడిషియరీలో చాలా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు జుడిషియరీకి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ఎలా హెల్ప్ అవుతుంది, ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ద జుడిషియరీ ఇండిపెండెన్స్. అంటే పబ్లిక్ కాన్ఫిడెన్స్. జుడిషియరీ అన్నది ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. సో అంటే ఏంటి, జుడిషియరీ న్యాయం చేయడానికి ఉంది. సో న్యాయం చేయడానికి ఉన్నప్పుడు పీపుల్లో పబ్లిక్ కాన్ఫిడెన్స్ పెంచడానికి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ఒక కవచంలా ఉంటుందన్నమాట. సో ఇంకా జుడిషియరీ, ఇతను ఇచ్చిన రిపోర్ట్లో వాదన ఏంటంటే, ఇంకా జుడిషియరీలో చాలా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసెస్ ఉన్నాయంటే ఇంకా జుడిషియరీకి ఒక ప్రొటెక్షన్ ఇంకా కావాలి. అందుకు సో కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ యాక్ట్ 1971 ఇంకా అలాగే కంటిన్యూ చేద్దాము అని చెప్పింది. అండ్ ఇంకొకటి ఏం చెప్పిందంటే, ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ బ్యాలెన్స్ చేయాలి దేంతో, ఆర్టికల్ 19తో అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ డిసెంట్ ఇన్ డెమోక్రసీ. సో ఈ రెండిటితో బ్యాలెన్స్ చేస్తూ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని కొనసాగించాలి అని చెప్పి లా కమిషన్ రిపోర్ట్ మనకి చెప్తుంది. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఆన్సర్ని కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అలాగే మనకి మెయిన్స్ క్వశ్చన్ కూడా ఉంది, ఇది కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.